హలో అండి, అందరికీ నమస్కారం. సో ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాము, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కానివ్వండి, యూట్యూబ్‌లో వ్లాగ్స్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా దే ఆర్ యునో టాకింగ్ మోర్ అబౌట్ జర్నలింగ్ అండ్ రైటింగ్ డౌన్. సో అది హెల్ప్‌ఫులేనా? ఇఫ్ యెస్, హౌ ఈజ్ ఇట్ హెల్ప్‌ఫుల్ అని అడుగుతున్నారు నన్ను. సో యెస్, రైటింగ్ డౌన్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్‌ఫుల్. ఎందుకు అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూఆర్ రైటింగ్ యువర్ ఓన్ థాట్స్ ఆర్ వాట్ యూ హ్యావ్ గాన్ త్రూ ఆల్ దట్ డే, వాట్ ఆర్ యువర్ ఫీలింగ్స్, వాట్ ఆర్ యువర్ ఎమోషన్స్ అని, ఇట్ ఈస్ లైక్ వెంటింగ్ అవుట్. సో దట్ అవన్నీ మీలోనే బిల్డప్ అయిపోయి ఏదో ఒక రోజు బర్స్ట్ అవుట్ అయిపోకుండా దట్ విల్ హెల్ప్ యూ. సో రైటింగ్ ఆన్ అ పీస్ ఆఫ్ పేపర్ ఈజ్ ఈజియర్ దాన్ గెటింగ్ burst out suddenly on your work day. So yeah, that way it is really helpful. And the second important thing is you can know who you are as a person previously. అంటే ఒక విషయాన్ని వచ్చినప్పుడు మీరు ఇంతకు ముందైతే ఎలా డీల్ చేశారు, ఇప్పుడు అదే విషయాన్ని మీరు ఎలా డీల్ చేయగలుగుతున్నారు అనే డిఫరెన్స్ని యూ కెన్ ఐడెంటిఫై బికాజ్ యు ఆర్ రైటింగ్ డౌన్ ఎవ్రీథింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ఎవ్రీ డే డైలీ బేసిస్. You will know if you're improving, if you're going in a wrong way, if you're going in a right way. You will know more about yourself. You can discover yourself by writing. ఎందుకు అంటే మనం చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, చాలా అనుకుంటూ ఉంటాం, బట్ వీ డోంట్ పే అటెన్షన్ టు ఇట్. బట్ వెన్ యూ ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్ అండ్ రైటింగ్ ఇట్ డౌన్, యూ విల్ యాక్చువల్లీ ఆ థాట్స్ అన్నీ మళ్ళీ ఫ్లో అయినప్పుడు దాని గురించి ఆలోచించడం కానివ్వండి, దాని మీద స్ట్రెస్ చేయడం కానివ్వండి మనం చేస్తాము. సో లైక్ వైజ్ యూ విల్ గెట్ టు నో మోర్ అబౌట్ యువర్ సెల్ఫ్ యాక్చువల్లీ బై జర్నలింగ్ ఆర్ మెయింటైనింగ్ అ డైరీ అండ్ రైటింగ్ ఆన్ అ డైలీ basis. So yes, in my opinion, journaling is very much useful. Thank you.